నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిల్లల గొంతు కోసిన తల్లి తాను గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో పిల్లలు చనిపోయారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆముదాల వలస మండలం వెదుల వలసలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం విజయనగరం నుంచి మా కరెస్పాండెంట్ నరసింహ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ నరసింహ, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఒక విషాద సంఘటన నేడు చోటు చేసుకుంది. ఒక చిన్నారులు పసి కందులను కన్న తల్లే కడ తీర్చి తాను కూడా హత్యయత్నం చేసుకోవడం అయితే తీవ్రంగా జిల్లాలో సంచలనం చోటు చేసుకుంది. ఏదైతే ఆముదాల వలస మండలంలో వెదుల వలస గ్రామంలో చెందిన వరలక్ష్మి అనే మహిళ తమ ఇద్దరు పిల్లలను, ఏదైతే ఇద్దరు అమ్మాయిలు కూడా భవానీ, చాందని, ఇద్దరు కూడా చిన్న వయసులో 7 సంవత్సరాలు ఈ ఏజ్గా గల ఆ ఏజ్ లో ఉన్న ఆ పిల్లల్ని గొంతు కోసి, ముందు చిన్నారులను గొంతు కోసి తల్లి అయితే హతమార్చిన పరిస్థితి ఉంది. అనంతరం తాను కూడా ఏదైతే కత్తితో ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే వెలుగులోకి రావడంతో ఈ రోజు జిల్లాలో సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇదంతా జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలికిపడేలా చేసింది. కన్న తల్లే పిల్లలను ఎంతటి కష్టం వచ్చినా కన్న తల్లి తన పిల్లలను నెట్టుకొచ్చి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే కన్న తల్లికి ఎంతటి విషాదం ఘటన ఉందో, ఎంతటి బాధతో ఉండి ఇటువంటి ఘటన చోటు చేసుకుందన్నది నేడు అందరిలోనూ కూడా చర్చాంశంగా మారింది. ప్రధానంగా ఏదైతే కుటుంబ కలహాలు, వీటన్నిటికి కారణం కుటుంబ కలహాల కారణంగానే ఏదైతే తాను కూడా ఆత్మహత్య చేసుకోవడంతో పాటు తన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, తమ పిల్లల భవిష్యత్తు తాను కానీ ఆత్మహత్య చేసుకున్నట్లయితే తమ పిల్లల భవిష్యత్తును కూడా చూసే పరిస్థితి ఉంది. వారికి భవిష్యత్తు కూడా ఇంకా వీరు పట్టించుకోరు, కుటుంబ సభ్యులు పట్టించుకోరు అన్న కోణంలోనే ఈ ఘటన చేసుకుంటుందనే అనుమానాలు అయితే వ్యక్తపరుస్తుంది. గత కొన్ని రోజుల్లో ఏదైతే వరలక్ష్మి కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్తులకు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకుందా లేదా ఇంకెందుకు పిల్లలను కూడా ఆత్మహత్య చేసి గొంతు కోసి చంపడంతో పాటు తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ కారణంగానే ఇంకే కోణాలు ఉన్నాయనేది కూడా పోలీసులు అయితే మరొకలో దర్యాప్తు అయితే చేపట్టారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇటుపై దర్యాప్తు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే తాను ఆత్మహత్య చేసుకున్న కోణంలో ఆత్మహత్య చేసుకుని తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ ఘటనకు తెలిసిన గ్రామస్తులు వెంటనే స్పందించి పోలీసులు సమాచారం ఉండడంతో వెంటనే హుటాహుటిన శ్రీకాకుళం పట్టణంలోని రిమ్స్ హాస్పిటల్ కు అయితే ఆమె వరలక్ష్మిని తరలించడం జరిగింది. ఆమె పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి అయితే తెలియవస్తుంది. అయితే ఈ ఘటన అయితే జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఎప్పుడు కూడా తమ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న స్థాయిలో చేయాలి, తమ పిల్లల్ని కాపాడుకోవాలని చూస్తున్న తల్లి మనస్తత్వం అంత కఠోరంగా రావడానికి గల కారణాలు ఏంటనేది కూడా అయితే అందరిలోనూ చర్చకు నిలబడింది. అయితే ఏదేమైనా కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టిందని చెప్పుకోవచ్చు. ఇంద్రజ. రైట్ నరసింహ,
అసలు ఈ కుటుంబ కలహాలు అని చెప్పి అంటున్నారు. భార్యాభర్తల కలహాల లేకపోతే కుటుంబ సభ్యులతో గొడవల, ఏ గొడవలవి? గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య కొద్ది గొడవలు జరుగుతున్నట్టుగా అయితే స్థానికులు వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దానికి కుటుంబం ఇంకా బంధువులు కూడా ఏదైతే అత్తమామలకు బంధువులు కూడా ఈ ప్రమేయం ఉంది. ఆ కారణంగానే కుటుంబంలో కలహాలు జరుగుతాయి, గొడవలు వస్తున్నాయి. తరచూ గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి చెందిన వరలక్ష్మి ఈ ఘటన చేసుకుని ఉంటుందని అయితే అందరూ సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకొచ్చి ఎటువంటి గొడవలు ఉన్నా వారిని ఇతరులకు తన బాధను చెప్పుకొని తనకు పంచుకోవాల్సిన తనకు ఎవరు కూడా దగ్గరలో అందుబాటులో లేకపోవడంతో ఒంటరితనాన్ని చేసి ఆ ఇంట్లో తాను తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఈ ఘటన చేసుకుంటూ ఉంటుంది అని చెప్పి అయితే గ్రామస్తులు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంద్రజ, రైట్. తల్లి ఆత్మహత్యకు పాల్పడే ముందు ఏమైనా లేఖ గానీ అక్కడ సందేశం వదిలి వెళ్ళిందా? ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు. మృతులకు అసలు తాను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఎటువంటి లేఖ కూడా ఇంతవరకు లభించలేదు. దాని కోణంలోనే ఎటువంటి ఆధారాలు దొరుకుతాయని కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. క్లూస్ టీమ్ రప్పించి ఇంకా పరిశీలన ఏదైతే ఆత్మహత్య జరిగిన పిల్లల్ని గొంతు కోసిన ప్రాంతాలతో పాటు ఆ పరిసర రూమ్లన్నీ కూడా క్షుణ్ణంగా ఇచ్చేస్తుంది. ఏ క్షణంగా ఎక్కడైనా ఒక కోణంలో కూడా ఆధారాలు లభిస్తాయో అని చెప్పి ఇచ్చేస్తున్న పరిస్థితి అండి. అయితే గ్రామస్తులు తెలియని ప్రకారం అయితే కుటుంబ కలహాలు గత కొన్ని రోజుల్లో జరుగుతున్నాయి. ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటుంది, ఆత్మహత్యకు పాల్పడి ఉంటుంది. తర్వాత అదే కోణంలో తన పిల్లలను కూడా తన భవిష్యత్తు ఏంటి, పిల్లలకి తండ్రి ఏదైతే భర్త తాళి కట్టినప్పుడు తన కడ వరకు కూడా చేదోడు వాదోడుగా ఉండి తన కష్టకాలు పాల్పంచే భర్త కూడా ఇది తనతో ఇచ్చేస్తూ తను చూడకపోవడంతో కారణంగానే గొడవలు పడ్డాయి. గత కొన్ని రోజులుగా గొడవలు చోటు చేసుకున్నాయి. ఆ కారణంగానే తనకు ఆధారం లేని భర్త తన పిల్లల్ని ఇంకేం చూస్తాడు అన్న కోణంలోనే ఈ పిల్లలు కూడా గొంతు కోసి హత్య చేసినట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఆమె భర్త ఎక్కడున్నారు? ప్రస్తుతం ఘటనా స్థలంలో అయితే కుటుంబ సభ్యులకు బంధువులు కానీ భర్త కానీ ఎవరు కూడా ప్రస్తుతానికి లేని పరిస్థితి ఉంది. ఏదైతే వీళ్ళు ముగ్గురు మాత్రమే తీవ్ర రక్తస్రావంతో ఉన్న వరలక్ష్మితో పాటు ఇద్దరు పిల్లలు విగత జీవులుగా ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఉండడం అయితే స్థానికులు గుర్తించారు. వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులు చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే ఒకటి తీవ్ర రక్తస్రావంతో ఉన్న వరలక్ష్మిని రిమ్స్ హాస్పిటల్ తరలించారు. అంతేకాని ఇంకా వారి కోసం కూడా అతని భర్త ఇతర కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి ఉంది. భర్త ఇక్కడ అయితే కుటుంబ సభ్యులు కానీ భర్త కానీ తెలిస్తేనే ఇక్కడ పూర్తిగా ఈ ఆత్మహత్య కారణాలు కూడా పూర్తిగా బయటపడే పరిస్థితి అయితే ఉంది. ఆ కోణంలోనే పోలీసులు కూడా వారి కోసం ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంద్రజ, రైట్. థ్యాంక్ యూ నరసింహ.